హలో ఆస్పిరెంట్స్, ఏంటి వీడియో డిఫరెంట్గా ఉందని చూస్తున్నారా? ఈరోజు టాపిక్ కూడాను డిఫరెంట్ టాపిక్కే. చిన్నప్పటి నుండి బాగా చదివి 10th క్లాస్ 12th క్లాస్ దాటిన తర్వాత ఎందుకు బాగా చదవలేకపోతున్నారు స్టూడెంట్స్ అనేది ఈరోజు టాపిక్. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్, వీళ్ళందరూ చిన్నప్పటి నుండి టాపర్స్. మరోలా చెప్పాలంటే క్లాస్ రూమ్లో టాప్ 10 స్టూడెంట్స్ వీళ్ళే అనమాట. కాకపోతే 10th క్లాస్ 12th క్లాస్ దాటిన తర్వాత వీళ్ళ యొక్క రిజల్ట్స్ అనేవి అబ్నార్మల్గా డ్రాప్ అయిపోతున్నాయి. ఏంటి రీజన్స్ అనేవి చూద్దాం. నెంబర్ 1 రీజన్, టెంపుల్ రన్ లైఫ్. చిన్నప్పటి నుండే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చిన తర్వాత క్వశ్చన్స్ని ఎగ్జామ్స్లో ఆన్సర్ రాయాలంటే కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ క్వశ్చన్ చదవడము కష్టం, దానితో దాన్ని అర్థం చేసుకోవడం కష్టం, అన్నిటికన్నా మించి వాళ్ళ యొక్క ఓన్ వర్డ్స్లో రాయడం కష్టం. అందుకే వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే బట్టి పట్టడం. సో మన ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా అలానే ఉంది. ఎవడైతే బాగా బట్టి పట్టేసి వాటిని రీప్రొడ్యూస్ చేస్తారో వాడికే ఎక్కువ మార్క్స్. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందంటే, టెక్స్ట్ బుక్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ అడుగుతాడు అనమాట. అంతేగాని వాడి యొక్క ఓన్ ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉండవు. టెక్స్ట్ బుక్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని డైరెక్ట్గా అడిగేస్తారు. సో స్టూడెంట్కి ఈజీ అయిపోతుంది. అయితే ఇక్కడ ఈ ఫొటోస్ చూడండి, 6th క్లాస్ 10th క్లాస్ 12th క్లాస్. ఇక్కడ ఒక పేజ్లో ఉండే ఇన్ఫర్మేషన్ 6th క్లాస్ 10th క్లాస్ 12th క్లాస్లో పెరిగిపోతూ ఉంది. సో దీన్ని బట్టి పెద్ద క్లాసులకు వెళ్ళే కొద్దీ బట్టి పట్టడం చాలా కష్టమైపోద్ది. సో ఇక్కడ అర్థమవుతుంది కదా ఎందుకు 12th క్లాస్కి వచ్చేటప్పటికి రిజల్ట్స్ అనేవి అబ్నార్మల్గా డ్రాప్ అయిపోతాయో. ఇక్కడ కూడా వీళ్ళకి ఒక ఆప్షన్ ఉంది. అది ఏంటి అని అంటే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, స్టార్ కీస్. ఈ రకంగా ఉండడం వల్ల వాళ్ళు జస్ట్ ఆ క్వశ్చన్స్ని చదువుకుంటారు, వాటిని ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారు. అయితే ఇక్కడ ప్రాసెస్ ఒకటి మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాడే ఇక్కడ టాపర్. మరోలా చెప్పాలంటే ఎవడైతే ఎక్కువ బట్టి పట్టి రీప్రొడ్యూస్ చేస్తాడో వాడే టాపర్, వాడే క్లాస్ ఫస్ట్ అయిపోతున్నాడు అనమాట. ఇది మేజర్ రీజన్. అయితే ఇక్కడ టెంపుల్ రన్ లైఫ్ అని ఎందుకన్నాను తెలుసా? చిన్నప్పుడు ఈజీగా ఉండి పెద్దయ్యే క్లాస్ అయినప్పటికీ ఈ బట్టి పట్టడంలో ప్రాసెస్ కష్టమైపోతుంది, టెంపుల్ రన్లో లాగా. సెకండ్ రీజన్, రాంగ్ అసెస్మెంట్. స్కూల్లో ఎలా మార్క్స్ వస్తే మీకు ఆల్రెడీ తెలుసుకున్నారు. వాళ్ళు ఎవరైతే బట్టి పెడతారో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని వాటిని రీప్రొడ్యూస్ చేస్తారో ఎగ్జామ్స్లో వాడికి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఇంకొంతమందికి అయితే క్లాస్ ఫస్ట్ ర్యాంక్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఒక ఫాల్స్ ఇమేజ్ని ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఇవి చూసి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు ఆనందపడిపోతున్నారు, వాళ్ళ పిల్లలను కూడా ఆనందింపచేసేస్తున్నారు. కానీ అసలైన ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా? వీళ్ళు ఎప్పుడైతే నీట్, ఎంసెట్, జేఈ మెయిన్స్ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తారో అక్కడ వీళ్ళు ఐపీఈలో 99 మార్క్స్ 100 మార్క్స్ వచ్చినప్పటికీ కూడాను ఇలాంటి ఎగ్జామ్స్లో వీళ్ళు అసలు క్యాలిబర్ బయటపడుతుంది. వీళ్ళ తల్లిదండ్రులు కూడా షాక్ అయిపోతున్నారు. ఏంటి మా బిడ్డ క్లాస్ ఫస్ట్ కదా, కానీ ఎక్కడైతే ఎంత తక్కువ మార్క్స్ వచ్చాయని కూడా షాక్ అయిపోతున్నారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, చదివిన నాలెడ్జ్తో చదివిన కాన్సెప్ట్స్తో ఇప్పుడు వరకు ఫేస్ చేయని కొత్త క్వశ్చన్స్ ఇస్తారు. వాటిని ఎవడైతే డీల్ చేస్తున్నాడో వాడికి ఎక్కువ ర్యాంక్స్ వస్తున్నాయి. ఈ తల్లిదండ్రులు మాత్రం షాక్ అయిపోతున్నారు. నా బిడ్డ క్లాస్ ఫస్ట్ కదా అనుకుని ఇప్పటికీ ఆ ఇమేజ్లోనే బతుకుతున్నారు. కానీ అసలైన ప్రాబ్లం ఏంటంటే, నీ బిడ్డ సరైన విధానంలో సరైన టైప్ ఆఫ్ చదవలేదు. ఏదో ఆ టైంకి ఆ రకమైన సిచ్యువేషన్ని గట్టెక్కడానికి ఏం చేస్తే బాగుంటుంది అలాంటివి మాత్రమే చేసి ఇప్పటి వరకు నెట్టుకొచ్చాడనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? సాంస్క్రిట్లో అందరికీ 99 మార్క్స్ వచ్చేస్తాయి. కానీ వాళ్ళకి నిజంగా సాంస్క్రిట్ లాంగ్వేజ్ వచ్చా అని క్వశ్చన్స్ వేస్తే డౌటే. అంటే మార్క్స్ అనేవి రియల్ అసెస్మెంట్ కాదు, రాంగ్ అసెస్మెంట్. సో ఇలాంటి రాంగ్ అసెస్మెంట్ని మీరు చూసుకొని మీ బిడ్డల మీద అనవసరంగా ఓవర్ ఎస్టిమేషన్ చేయకండి, వాళ్ళకి కూడా ఓవర్ ప్రెజర్ ఇవ్వకండి. నెంబర్ 3 రీజన్, యావరేజ్ స్టూడెంట్స్. ఇక్కడ నేను 2 రకాల యావరేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడతా. ఫస్ట్ వన్ ఎవరంటే, మనం ఎవరైతే టాపర్గా ఫీల్ అవుతామో వాళ్ళ గురించి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే స్టాండర్డ్స్ ఉన్న ఎగ్జామ్స్, స్టాండర్డ్స్ ఉన్న కాలేజ్లో జాయిన్ అవుతారో వీళ్ళకి అప్పుడు రివీల్ అవుతుంది, నాకు బేసిక్స్ రావు, నాకు కాన్సెప్ట్స్ రావు అనుకుని. వీళ్ళకి ఉన్న డిటర్మినేషన్, వీళ్ళకున్న పట్టుదలని కాస్త వీళ్ళు మళ్ళీ పుంజుకుంటే డెఫినెట్లీ ఈ బేసిక్స్ అని నేర్చుకుని మళ్ళీ ఒక టాపర్గా మారిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే దీనికి చాలా పట్టుదల కావాలి. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. ఇంకొక టైప్ ఆఫ్ యావరేజ్ స్టూడెంట్స్ ఎవరంటే, వీళ్ళు చిన్నప్పటి నుండి పాపము వీళ్ళకి కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కావు. ఉదాహరణకి 6th క్లాస్లోనే ఫ్రాక్షన్స్ రాకపోవడం, 8th క్లాస్లో వేరియబుల్స్, ఆల్జీబ్రా రాకుండా కూడాను వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి అలా ప్రమోట్ అయిపోతూ ఉంటారు. అయితే వీళ్ళు ఒక క్లాస్లో బాగా కష్టపడి చదువుతున్నప్పటికీ కూడాను వీళ్ళకి వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా యావరేజ్గానే ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, కాస్త ఆగి ఎక్కడెక్కడ ఏ బేసిక్స్ రావో అవి నేర్చుకునే ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి వాళ్ళకి బెస్ట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక క్లాస్ ఆగండి. ఒక క్లాస్ ఆగితే కొంపలే మునిగిపోవు. సో మీరు ఇలా ఆగడం వల్ల నెక్స్ట్ క్లాస్లో హై లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంతేగాని ప్రతి క్లాసు కూడా ఒక యావరేజ్ స్టూడెంట్గా మిగిలిపోరు, మీ మీద మీకుండే కాన్ఫిడెన్స్ తగ్గిపోదు.
ఫోర్త్ రీజన్, ఎక్స్ప్లోర్ అవుట్ సైడ్. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, 10th క్లాస్ 12th క్లాస్కి వచ్చేసారు కాబట్టి వీళ్ళు అనేక విషయాలు చూస్తుంటారు కాబట్టి అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. అసలే ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో వీళ్ళు ప్రపంచంలో ఉన్న అనేక రకాల విషయాలు చూస్తున్నారు. వీడు బుక్ పట్టుకున్నప్పుడు ఏదైనా పొరపాటున చెట్టు బొమ్మ కనిపిస్తే వీడికి ఫోటోసిన్సిస్ గుర్తు రావచ్చు. ఫోటోసిన్సిస్ అంటే సన్ ద్వారానే అవుతుంది. సన్ అంటే సూపర్ మ్యాన్ గుర్తు వచ్చింది అనుకోండి, సూపర్ మ్యాన్కి సన్ ఉండే కదా పవర్ వస్తుంది. సూపర్ మ్యాన్కి హల్క్కి ఫైట్ అయితే ఎలా ఉంటుంది, ఒక డిఫరెంట్ ఊహ. హల్క్ బీభత్సమైన పవర్ఫుల్ అయిపోయినప్పుడు హీరోయిన్ వస్తే కానీ కామ్ అవ్వడు. ఇక హీరోయిన్స్ చూస్తే ఇంకా రకరకాల హీరోయిన్స్. ఇలా డే డ్రీమింగ్లో బతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. చదువుకున్నప్పుడు బుక్ ముందే ఉంటాడు, బట్ వీడి ఫోకస్ మాత్రం ఎటెటో తిరుగుతూ ఉంటుంది. దీన్నే డే డ్రీమింగ్ అంటారు. అందుకే పెద్ద అయినప్పుడు చాలామంది వాళ్ళ యొక్క ఫోకస్ తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళ ఆలోచనలు బుక్ మీద కంటే మిగిలిన వాటిపైన తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక మెయిన్ రీజన్ వీళ్ళ యొక్క మార్క్స్ తగ్గిపోవడానికి. ఫిఫ్త్ రీజన్, క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, టీవీ ఉన్న ఎరాలో వీళ్ళు రకరకాలు చూస్తున్నారు కాబట్టి రకరకాల విషయాలు నేర్చుకోవాలనే కోరికలు కూడా పెరుగుతాయి. కొంతమందికి స్టాక్ మార్కెట్ అంటారు, డిజిటల్ మార్కెటింగ్ అంటారు, ప్యాసివ్ ఇన్కమ్ అంటారు, సైంటిస్ట్ అంటారు, డ్రైవింగ్ అంటారు, రకరకాలు నేర్చుకుంటాం అనుకొని వీళ్ళు ఏదైతే గోల్ అని అనుకున్నారో ఆ గోల్కి ఇచ్చే ఎఫర్ట్స్ని కాస్త ఆ టైం అంతటిని కూడా వేరే దాని వైపు షిఫ్ట్ చేసేస్తూ ఉంటారు. సో ఇలా తక్కువ ఎఫర్ట్స్, తక్కువ టైం ఇవ్వడం వల్ల మార్క్స్ ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటాయి. అందుకే ఇది మేజర్ రీజన్. ఈ 11th క్లాస్ 12th క్లాస్కి వచ్చిన వాళ్ళు మార్క్స్ తగ్గడానికి. వీళ్ళు అప్పుడే ప్రపంచాన్ని చూడడానికి బయటకు వెళ్తారు కాబట్టి ఇది ఒక మెయిన్ రీజన్. సిక్స్త్ రీజన్, హార్మోనల్ చేంజెస్. అవునన్నా కాదన్నా 11th క్లాస్ 12th క్లాస్కి వచ్చినప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. లోపల నుండి హార్మోన్స్ గిప్ 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 గుద్దుతూ ఉంటాయి. ఈ డాపమైన్, సెరటోనిన్ ఇవన్నీ కూడాను. ఇదే వయసులో వాళ్ళకి ప్రేమ చూస్తారు, ఆకర్షణ చూస్తారు, కోపం చూస్తారు, ద్వేషం చూస్తారు. అన్నిటికన్నా మించి వాళ్ళలో లోపల బీభత్సమైన ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ అంతటినీ కూడాను చదువు అనుకుని అలా ఒకే ప్లేస్లో గుద్దేస్తూ ఉంటే వాడు ఫోకస్ చేయడం. సో అందుకే స్వామి వివేకానంద వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, భగవద్గీత ముందా ఆడుకోవడం ముందా అంటే నేను ఆడుకోమనే ముందు చెప్తాను, ఆ తర్వాత భగవద్గీత చదువుకోమని చెప్తాను. సో ఇక్కడ రీజన్ ఒకటి ఉంది. ఏంటి అని అంటే వీడు ఎప్పుడైతే కాస్త ఆటలు ఇలాంటివి చేస్తాడో దీంట్లో ఉన్న ఎనర్జీ కాస్త ఖర్చు అవుతుంది. అప్పుడు మైండ్ కొద్దిగా కామ్ అవుతుంది. అప్పుడు చదువు మీద ఫోకస్ చేస్తే ఇక వెళ్తుంది అనమాట. ఓవర్ ఎనర్జీ ఉండేటప్పుడు ఆలోచనల వైపు వెళ్ళిపోతాయి ఆ ఎనర్జీ అంతా కూడా. సో ఇదొక మెయిన్ రీజన్. ఈ 10th క్లాసు 11th క్లాస్ 12th క్లాస్ దాటిన తర్వాత బాగా చదువుకోలేకపోవడానికి. అయితే రీజన్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడాను వీళ్ళు సక్సెస్ అవ్వాలంటే, వీళ్ళు చదువులో మళ్ళీ బాగా పుంజుకోవాలంటే ఒకే ఒకటి కావాలి, కమిట్మెంట్. ఎవరికైతే సిన్సియర్గా కమిట్మెంట్ ఉంటుందో వాడు డెఫినెట్లీ సక్సెస్ అవుతాడు. సో నీ గోల్, నీకు అన్నిటికన్నా ముఖ్యమైన ఆలోచన ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. చదువు విషయానికి తీసుకుంటే చదువు ఒక్కటే సక్సెస్ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం చదువు గురించి మాట్లాడుతాం కాబట్టి దాని గురించి నిజంగా యాస్పిరేషన్స్ ఉన్నవాళ్ళు ఇవి పాటించండి. మీ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ గోల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వీడియోలో టీచర్ చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు, క్లాస్ రూమ్లో ఏంటి ప్రాబ్లం వస్తుంది అనే విషయాల గురించి డిస్కస్ చేస్తాను.